హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ఈ వీడియో అయితే ఏంటి అని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండిద్ది. ఇది సంక్రాంతి రోజు వీడియో అండి. అస్సలు టైం లేక నేనైతే అప్లోడ్ చేయలేదు. సంక్రాంతి రోజు నేను ఏమేమి చేసాము అన్నీ మీకైతే ఈ వీడియోలో అయితే కనిపించింది. మీరందరూ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. మా ఆచారం ప్రకారంగా సంక్రాంతి రోజు ఏమేమి చేసామో మొత్తం మీకైతే చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగేనా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్రతి ఒక్కరు కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో మేము ఎలా జరుపుకున్నామని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి, చూసిన ప్రతి ఒక్కరికి కూడా. అయితే భోగి రోజు నైట్ ఈ విధంగా అయితే మేము పొంగల్ గురించి డ్రాయింగ్ వేసేసి ఫస్ట్ చాక్ పీస్ వేసి తర్వాత పిండితో వేసి తర్వాత కలర్స్ అయితే మేము ఈ విధంగా ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయాయి. మార్నింగ్ కూడా. నెక్స్ట్ ఇది ఏంటి అనుకుంటున్నారా? పంతులు గారిని పిలిపించి మనం 5 ఆకులు వేసి వీటిని భోజీలు అంటారండి. మేము పండగ రోజే భోజీలు ఇస్తాము. మా నాన్నగారు భోజీలు అయితే ఇస్తున్నారండి. అయ్యగారిని పిలిపించి ఫస్ట్ కాలు కడిగి ఆ వీడియో అయితే నేను చేయలేదు. కాలు కడిగి ఆ తర్వాత ఇంట్లో ఆహ్వానించి మనకి చనిపోయిన వాళ్ళు తాతలు కాంచి ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పి మనమైతే భోజీలు ఇవ్వాలండి. ఇలాగా భోజీలు పొద్దున్నే 6 o'clock ఆ టైంకి అయితే భోజీలు అయితే ఇచ్చేయడం అయిపోయింది. మాకు భోజీలు ఇచ్చేయడం అయిపోయాక డబ్బులు తీసుకొని ఆయన వెళ్ళిపోతారు. నెక్స్ట్ వస్తారు, బియ్యం తీసుకొని వెళ్ళిపోతారండి. పెద్దవాళ్ళు అన్నీ చెప్పేసి మంత్రాలుగా చదివేసి నెక్స్ట్ నేనైతే ఈ బోనాలు మాకున్నాయండి. 2 బోనాలు. బోనాల గురించి మేమైతే రెడీ చేస్తున్నాము. బోనాలకి ఏమేమి కావాలని చెప్తాను. పసుపు ముద్ద అండి. ఈ పసుపు ముద్ద కొందరు పసుపు ముద్ద తెచ్చి నానబెట్టి నూరేసి పెడతారండి. నెక్స్ట్ ఇలాగ కూడా పసుపును కూడా వాటర్లో వేసి నానబెట్టేసి వదిలేస్తే నానిద్ది, బాగుండిద్ది. ఈ విధంగా కూడా చేస్తారండి. ఒక్కొక్కరు అలా చేస్తారు. పసుపు ముద్ద ముందు ఉండాలి. అలాగే కుంకుమ బియ్యం పిండి ఉండాలి. కుంకుమ బియ్యం పిండి ఉండాలి. బోనాలు ఒకప్పుడు నా చిన్నప్పుడు అయితే ఏం చేసేవాళ్ళంటే బోనాలు కుండలు ఉండేవండి. కుండలు ఇప్పుడు కాలంలో కుండలు తక్కువైపోయాయండి చాలా వరకు. అయితే కుండలు గురించి చూసాము, కాకపోతే కుండలు ఎక్కడ లేవండి. మినిమం ప్రతి ఒక్కరు కూడా కొత్తగా తపాలాలు కొనేసుకుని ఈ విధంగా దేవుడికంటూ పక్కకి ఉంచేసుకుంటారండి. ఇందులో అయితే కుకింగ్ అయితే వంట అయితే ఏమీ చేసుకోరు. ఓన్లీ బోనాల గురించి మనమైతే వీటిని యూజ్ చేసుకోవాలి, ఇంకా వేటికి కూడా యూజ్ చేయకూడదు. ఈ విధంగా బోనాలకైతే మేము మా ఆచారంలాగా చేస్తాము. అయితే అందరూ తల చేస్తే కదండి పని అయ్యింది. అయితే మా అబ్బాయిలు కూడా తల 1:40 బాగా సపోర్ట్ చేశారు. ఈ వీడియో తీసిన అమ్మాయి కూడా ఎవరు అనుకుంటున్నారా? విశాలాక్షి నాకు ఫుల్ సపోర్ట్ చేసింది. తనకు కూడా వీడియో తీస్తుంటూ ఇలాగ పసుపు ముద్ద చేతులతో చూపిస్తుంది కదండి, తనని పసుపు పట్టుకుని ఈ విధంగా కూడా నాకు సహాయం కూడా బాగా చేశారండి. ఈ విధంగా అయితే మేము పసుపు ముద్ద అయితే ఫస్ట్ నానబెట్టుకుని పసుపు ముద్దని ఇలాగా ఏ మచ్చలు లేకుండా కిందనైతే పెట్టకూడదండి. మిగతా ప్రతి చోటంతా అంచుని కిందన పెట్టకూడదు. చుట్టూరు కూడా పసుపు ముద్ద అయితే పూసుకోవాలండి. ఫస్ట్ ఇలా పూసుకున్నాక మనకి మచ్చ లేకుండా అయితే ఉండాలి. ఈ విధంగా అయితే తర్వాత కుంకుమ బొట్టులు అలాగే బియ్యపిండి బొట్టులు అయితే పెట్టుకోవాలి. మిడిల్లో బియ్యపిండి బొట్టులు పెట్టుకోవాలి, అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. ఇలాగా మేము 8 తపాలాలకి అయితే పెట్టేసుకొని అలాగే ఒక ప్లేట్ 2 ప్లేట్లు అండి ప్లేట్లు కూడా పెట్టేసుకోవాలి.
ప్లేట్ కూడా పెట్టేసి పసుపు మొత్తం రాసేసి తర్వాత మనం వినాయకుడిని ఎలా చేస్తాం పసుపు ముద్దతోని అలాగా పైన కూడా వినాయకుడిని తయారు చేసినట్టు పసుపు ముద్దతో పెట్టాలండి. దానిపైన మనం ఏదైనా పువ్వు పెట్టుకోవాలండి అలంకరణ కోసం అమ్మవారికి. ఏ విధంగా అయితే మేము బోనాం కుండలు అయితే రెడీ చేస్తామండి. చాలా లేట్ అయిపోతుందండి, గబా 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 ఫాస్ట్గా చేస్తున్నాము. ఈ పక్కన వీడియో అయితే ఫుల్గా రన్ చేస్తున్నాము. మా బుజ్జితాయి నేను అసలు తీస్తుందా అనుకున్నాను కానీ ఇంతసేపు తీస్తుందని కూడా అనుకోలేదు. ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అన్నీ కూడా హాయ్ గైస్ వెల్కమ్ టు లైవ్ చూపిద్దామని చేసింది. ఈ విధంగా అయితే నెక్స్ట్ మేము మా ఇంట్లో అంటే మా తాతగారి ఇంట్లో దేవుడిని అయితే దించుతాము. ఏడుకొండల వాడిని గోవింద స్వామిని అయితే దించుతాము. వెంకటేశ్వర స్వామి కుండలో పెట్టేసి పైన దీపారాధన చేస్తాము పండగ రోజు. అయితే పండగ రోజు పైనుంచి కిందకి దించుతామండి. అలాగే మా కులదైవం వెంకటేశ్వర స్వామి పండగ రోజు మార్నింగ్ దించుతాము. ఆ తర్వాత పసుపు పెట్టుకొని దీపారాధన చేస్తాము. ఆ దీపారాధన చేసేసాక పెద్దలకు కూడా మేము పండగ రోజే పెడతామండి బట్టలు. ఈ విధంగా మూలలు అయితే బట్టలు కూడా పండగ రోజు పెట్టేస్తాము. 9 మడపళ్ళు వేస్తామండి. మడపళ్ళు అంటే అన్నం, పప్పు, అప్పాలు ఉంటే అప్పాలు, అలాగే అరిసెలు ఉంటే అరిసెలు, పరమన్నం, కలగూర అంటారండి. అన్ని కూరగాయలు కలిపి కలగూర ఆకేసి 9 ఆకులు వేసుకుని 9 ఆకుల్లోనే అలా వేసుకోవాలి. నాకు నిద్రలు అని అంటారండి. అంటే చిన్నప్పుడు చనిపోతారు అమ్మవారు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు అయితే మేము వేరే ఆకులు వేసి వేస్తామండి. చిన్నప్పుడు మా రిలేటివ్స్ అంటే ఎప్పుడో అప్పుడు చనిపోతే వాళ్ళకు కూడా వేస్తారు. బట్టలు అయితే ఇలా కట్ట పెడతారు. వెంకటేశ్వర స్వామిని ఆ రోజే దించాలి. దించిన తర్వాత దీపారాధన అంతా చేసేసాక సాయంత్రం మా ఊళ్ళకి రాముల వారి అంటూ వస్తారు. వీధికి వస్తారు, తీసుకొస్తారు. అప్పుడు రాముల వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని మళ్ళీ యథావిధంగా తన ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మేము బోనం అయితే గండి ఈ విధంగా రెడీ చేసామండి. ఇవి కొబ్బరి పువ్వులు అంటారండి. కొబ్బరి పువ్వులు అలాగే గన్నేరాకులు కొబ్బరి పువ్వులు అయితే మేము ఈ విధంగా మాల కట్టేసి చుట్టూరు కట్టాలి. అలాగే చామంతి పూలు ఉంటే చామంతి పూలు, ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు తపాల చుట్టూరు కిందన కట్టి పైన ఒక చామంతి పువ్వు గులాబీ పువ్వు ఏదైనా పెట్టాలి. ఆ తపాలలో ఒక దాంట్లో అన్నం పెట్టాలి, ఒక దాంట్లో పప్పు, ఒక తపాల పప్పు, ఒక తపాల పరమన్నం, ఒక తపాల అరిసెలు వేసి మనం మూత పెట్టేసుకోవాలండి. 4 ఇట్లలో అలాగా బియ్యం కిందన వేసేసి మనం బోనానికి ఈ విధంగా రెడీ చేసామండి. నెక్స్ట్ మా ఊర్లో ఈ విధంగా అయితే డెకరేషన్ చేశారండి. అంతా డెకరేషన్స్ అయితే బాగా చేశారండి. మేమైతే ఏం చేస్తారా అనుకున్నాము. పోటీలు పెట్టేటప్పుడు ఈ విధంగా ఎద్దుల బండిని అయితే రెడీ చేసి పక్కన పెట్టారండి అలంకరణ కోసం. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లండి. మా ఇల్లే నేను పుట్టి పెరిగి ఇల్లండి. ఈ ఇంట్లో అయితే బోనం అయితే పండగ రోజు బోనం అయితే చూడండి నా తలపైన పెట్టుకున్నాము. అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కానీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. మనం ఫస్ట్ ఏంటంటే ఒక టవల్ తీసుకొని ముందు చుట్టుకొని తర్వాత ఆకు పెట్టి ఆకు పైన అయితే మనం బోనం అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా బోనం అయితే మా అమ్మ మామయ్య పెట్టేసి ప్యాకెట్తో వాటర్ పెట్టేసి కాలు కట్టుకోవాలి. ఇది మా విషయాలన్నీ కాలు
బాగా కలిసి చీర పైన అయితే చీర పెట్టి చిన్నపిల్లలు వెళ్ళి దాటాలండి. అలా దాటితే మంచి జరుగుతుంది అనేసి మేమైతే ఆ విధంగా దాటడానికి మా బుడ్డోడు మీద వెళ్ళి దాటడానికి అనేసి నేను పంపించానండి. మా బుడ్డోడు ఏంటా అనుకున్నాడు. నేనైతే పక్కకు పెట్టారు వాళ్ళు, నేనైతే దాటుకుని వెళ్ళిపోయానండి. ప్రతి ఒక్కరు దండం పెట్టుకోవడానికి వచ్చారు. ఈ అబ్బాయి ఏంటో మా తమ్ముడు, ఆరెంజ్ కలర్ సైడ్ మా తమ్ముడండి, తను మామూలుగా అది కొన్ని కాలు దండం పెట్టుకున్నాడు మా తమ్ముడేనండి. మీకు బ్యాక్ సైడ్ లైట్ చూపించాను, ఫ్రంట్ సైడ్ మా తమ్ముడు ఆల్రెడీ షార్ట్స్ వీడియోస్లో చూసే ఈ విధంగా నాకు బోనం బోనం ఈ బోనం ఒకే దేవుడి దగ్గరికి వెనకమాల ఒక బోనం వస్తుంది తెలియదు. అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ చూసేటప్పుడు బయట ఉన్నాం సార్. మేమందరం ఒకే దగ్గరికి అయితే బోనాలు వచ్చేసినాం. తెల్లారి 3ంటికే వచ్చేసినాం. పంపించారా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలా దాటి వెళ్తే చాలా మంచిదండి. ఎంతండి? నేను మా బాబాయ్, ఇంకో బాబాయ్, అందరం పక్క పక్కనే ఫోన్ చేస్తాను మళ్ళీ కాసేపు ఆగి. ఇల్లులు ఉన్నాయండి, ఇదంతా చెరువు. ఇక్కడే మాకు జాతర అయిందండి. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ మంత్ అంటే ఈ మంత్లో మాకు ఇక్కడ జాతర అయింది. ఫిబ్రవరిలో వాటర్ అంతా వెళ్ళిపోయిందండి, అప్పటికి ఇంకిపోయింది, చెరువులంతా వెళ్ళిపోయింది. ఈ విధంగా అయితే మాకు బోనం అయితే నేను పట్టుకొని వెళ్ళిపోతున్నాను. కానీ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. వీడియో అయితే మర్చిపోలేదండి. ఏం చేస్తున్నాము, చిన్న క్లిప్ చాలు, ఎక్కువ అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్కరు వీడియో తీస్తూనే ఉన్నారండి. ఎవరు తీస్తున్నారని కూడా సరిగ్గా నాకు తెలియలేదు. బోనం వెళ్ళేటప్పుడు వీడియో కరెక్ట్గా తీయాలి అని వాళ్ళే అస్సలు మన ఊరు గురించి చూపిద్దాము, మనం ఏం చేస్తామో పండగ రోజు అంతా చూపిద్దాం దీన్ని అని చెప్పి వాళ్ళే వీడియోలు తీశారు అసలు చాలా వరకు. ఇలాగా మేమైతే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయానండి. ఇలాగా చాలా ఫాస్ట్గా డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు వెనకాల మనం వెళ్ళిపోవాలి ఇంకా. ఆ విధంగా మేమైతే బోనం పట్టుకొని సంక్రాంతి రోజు అయితే వెళ్ళాము. ఇలాగా వెళ్ళేటప్పుడు మా ఊళ్ళో సగానికి సగం మీకు చూపిస్తున్నానండి. చాలా వరకు వీడియోలో కూడా చూపించాను ఏం చేస్తాము ఏంటి మా ఊర్లో ఎలా ఉండేది అని. ఈ మధ్యన రీసెంట్గా ఈ రోడ్ అయితే వేశారు. ఒకప్పుడు మన్ను రోడ్డు అండి మా ఇంటి ముందు ఉండేది, ఇప్పుడైతే ఈ రోడ్ వేసారు. ఈడ వేసినాం అనేసి సైడ్ ఇచ్చేసారండి. ఇక్కడ నుంచి చూడండి వాళ్ళ పాటలు, నాకేం లేదు కానీ వాళ్ళ పాటలు ఎక్కువైపోయాయండి పాపం. వీడియో కోసం చాలా వరకు ముందుకు వెళ్ళి వీడియో తీయాలి అని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే మేము ముందుకు వచ్చి కెమెరామెన్ కూడా సరిపోరండి. అంత అయితే వీడియో తీసినట్టు కూడా తెలియదండి. రీసెంట్గా నాకు పంపించారు వీడియో తీసాను, వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి. నేనైతే చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి ఇలాగా నాకన్నా కెమెరా వాళ్ళంతా పరిగెడుతున్నారు. మా ఊళ్ళో మొత్తం బోనాలే పోస్తారు ఇంకా పండగ రోజు. చూడండి ఒక్కొక్క దేవుడి దగ్గరికి వాళ్ళ దేవుడి దగ్గరికి బోనాలు అయితే వెళ్తాయి. నేను ఫస్ట్ టైం చూసాను. మా అక్క మామయ్య అందరూ కూడా వస్తున్నారు. మా ఊరు చూపిస్తున్నారు మీకు అందరికీ. రీసెంట్గా అక్కడక్కడ బాగా రెడీ చేసి బాగా చేశారండి మా ఊళ్ళో అయితే. ఈ పరిగెట్టి వెళ్తే కెమెరా షేక్ అయిపోయిందండి. ముందుకు వచ్చి తీయాలని వాళ్ళ పాట చూడండి. అసలు ఎంతవరకు అసలు నిజంగా ఇలా తీస్తారని కూడా నేను అనుకోలేదు. తీస్తున్నారులే ఏదోలే అనేసి అనుకున్నాను, కానీ వాళ్ళు ఫుల్గా ఎంతవరకు తీస్తున్నారని కూడా అయితే నేను అనుకోలేదండి. ఇలాగా రోడ్డు మీద నడుచుకుంటూ మా అమ్మగారు రోడ్డు పైన అయితే నేను నడుచుకుంటూ ఇలాగే వెళ్తున్నాను. అటువైపు ఉండింది గుడి అయితే, గుడి దగ్గర వరకు మేము అయితే ఇలాగే వెళ్తూనే ఉన్నాము. పట్టుకునే వెళ్ళాలండి. అలాగా గుడి వరకు వెళ్ళిపోయాక డబ్బుల సౌండ్కి ఇంకా ఎక్కువగా అంటే నడకైతే ఫాస్ట్గా అయిపోయింది. డబ్బుల సౌండ్కి అయితే వెళ్ళాలి ఫాస్ట్గా అని చెప్పి అనుకుంటాము అందరం. అలాగే నేను బోనం పట్టుకున్న ప్రతి ఒక్కరికి అలాగే అనిపించింది. బోనం చూడండి
వచ్చి వీడియో తీస్తారు. నాకు నిజంగా అయితే ఆ టైంలో నేను వాళ్ళు వీడియో తీస్తున్నారని కూడా నేను అనుకోలేదు. ఏదో నాకు షార్ట్స్కి వస్తే చాలు, ఒక 2-3 వీడియోలు అయితే చాలు అనుకున్నాను. కానీ వాళ్ళని ఇంటి దగ్గర స్టార్ట్ చేసి మా బ్రదర్ అండి కరెక్ట్గా ఎదురయ్యారు. అసలు నేను హానం పట్టుకుంటే మళ్ళీ నా మళ్ళీ వచ్చేసాడు. వచ్చి చాలాసేపు అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి దర్శనంగా అయితే చేసుకున్నాము. బ్యాండ్ కన్నా ముందు వెళ్ళి కెమెరామెన్లు అయితే ఇద్దరు కెమెరామెన్లు చూడండి ఎలా పట్టుకుని వెళ్తున్నారు. ఈ విధంగా మాకు ఆచారాలు కొన్ని ఉన్నాయండి. అది పండగ రోజు చాలా వరకు మీకు చూపించాను ముందు వీడియోలో కూడా, వీరబాబు దగ్గరికి వెళ్తాము అని చెప్పి అంతేనండి. అలాగే వెళ్ళాలి. తినే మా బ్రదర్ అండి. అలాగే మేము వీరబాబు దగ్గరికి వెళ్ళాలి, బోనాలు తీయాలి. సంక్రాంతి రోజు అసలు ఖాళీయే ఉండదండి. పొద్దున్నే సాయంత్రం అన్ని పనులు అయిపోయాక సాయంత్రం పేట మీద పూజ చేసుకుంటాము. రాముల వారు వస్తారు. చాలా వరకు మా ఆచారాలు కొన్ని ఉన్నాయండి. ఈ విధంగానే బట్టలు కూడా మాకు పెద్దలకి ఆ రోజే పెడతారండి. మిగతా రోజుల్లో పెద్దగా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారండి. మాకైతే పండగ రోజే అన్ని పనులు చేసేసుకుంటాం. మేమైతే పండగ రోజు జరిగేది మొత్తం కూడా ఈ విధంగా అయితే మేమైతే చేసేసుకుంటాం. పండగ అయితే చాలా వరకు. కానీ మనం బోనం పట్టుకునేటప్పుడు కొత్త చీర అయితే ఉండాలి. ఖాళీ చీరలు కాదు, కొత్త చీర ఉండాలి. ఆవిడకంటూ ఒక కొత్త చీర అయితే అంటే ఎవరు బోనం పట్టుకుంటారో వాళ్ళ కొత్త చీర అయితే కట్టుకోవాలి. కట్టుకొని వెళ్ళాలండి. ఈ విధంగా అయితే మేము బోనం పట్టుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బోనం పట్టుకునేటప్పుడు అంటే మీ ఏరియాలో ఎప్పుడు బోనాలు పూస్తారో అది కూడా కామెంట్ చేయండి. అలాగే మేము వెళ్తున్నాం కదా, మా ఊరు గురించి కూడా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలాగే నా ఫ్రెండ్స్ మీ సైడ్ ఎప్పుడు బోనాలు పూస్తారో, అలాగే మీ సైడ్ ఎప్పుడు పెద్దలకు బట్టలు కట్టబెడతారు, ఇలాంటివి ఏమైనా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే నేను కూడా తెలుసుకుంటాను. మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గుడికైతే వెళ్ళిపోయామండి. ఇది మేము బాబుగాడి పుట్టక ముందు అయితే అనుకున్నానండి ఇక్కడ బోనం తీయాలి అనేసి. తర్వాత ఒక 2-3 డేస్ అయితే బోనం పూసామండి. ఇది ఇంకొకసారి పూస్తే 3rd టైం అయిపోయేది అనేసి బోనం అయితే పూసేసాము. ఈ విధంగా బోనం పట్టుకొని వెళ్ళిపోతున్నామండి. బోనం చాలా దూరం అండి మాకు. ఊరు చివరిలో తీసుకొని ఆ తల్లికి దండం, ఆ తల్లి దగ్గరికి ఊరు చివరి ఆ తల్లి గుడి అయితే అక్కడికైతే వెళ్ళిపోయామండి. మీ సైడ్ ఎలాంటి ఆచారాలు ఉన్నాయో ఏంటి అని మాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ నా బోనం అయిపోయింది తర్వాత బుజ్జి తల్లి బోనం ఉంది, విశాలాక్షి బోనం పట్టుకుంది. ఆ వీడియో క్లిప్ కూడా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, కన్ఫామ్గా పెడతాను. అది కూడా ఒక చిన్న వీడియో అయితే వస్తుంది, చూసేయండి. తను ఎక్కడ గుడికి వెళ్ళింది, ఎలాగా ఏంటి అని కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ బోనం ఎక్కడికి అని మీకు ఏ దేవుడి దగ్గరికి అని మీకు డౌట్ వస్తుంది. ఈ బోనం పేరెంటాల దగ్గరికి అండి నేను తీసుకెళ్తున్నాము. పేరెంటాల పేరు లక్ష్మీ నరసింహస్వామి. అంటే అమ్మవారు, దేవుడు అంటే అమ్మవారు అండి. ఆవిడ పేరు లక్ష్మి. అక్కడికైతే మేమైతే లక్ష్మీ నరసింహస్వామి అంటాము. అక్కడికైతే మేము ఈ బోనం పట్టుకొని అయితే వెళ్తున్నాము. చాలా ప్రత్యేకంగా మాకైతే చాలా వరకు నిదర్శనం అంటారు తల్లి. అందుకోసం మేము వస్తాను అనుకున్నాను. ఇది చాలా వరకు నాకు నమ్మకంగా అయ్యింది కాబట్టి నేను బోనం పూసానండి. నేను ఏమనుకున్నానో సరే నా కోరిక నెరవేరింది కాబట్టి నేనైతే ఈ బోనం పూస్తానని దండం పెట్టుకున్నాను. కోరిక అయితే నెరవేరిందండి. కోరిక నెరవేరిన తర్వాత మనం బోనం పూయకుండా అయితే ఉండకూడదు. నేను అందుకు 2 సంవత్సరాలు బోనం పూసేసాను. తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ నేను పండగకి అయితే వెళ్ళలేను. ఈ ఇయర్ అయితే నేను వెళ్ళాను. ఈ ఇయర్లో వెళ్ళాను కాబట్టి మళ్ళీ ఎందుకు పెండింగ్ పెట్టుకోవాలని చెప్పేసి
బాగా హ్యాపీగా అంటే కలిసికట్టుగా ఉండడం అంటూ ఒకటి ఉండాలి కదా అన్నదమ్ములను కలిసి. అయితే మా అన్నదమ్ములు కూడా మాతో జోవియల్గా కలిసికట్టుగా ఉన్నారు. మేమందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ విధంగా అయితే మేమైతే అమ్మవారు పొలాలు మధ్యలో అండి ఆ గుడి అయితే ఇక్కడంతా పొలాలు చుట్టుపక్కల కళ్ళాలు ఉంటాయి. అక్కడికైతే మేమైతే వెళ్తున్నాము అందరం కూడా. ఈ విధంగా మేమందరం బాణాలు పట్టుకొని అయితే వెళ్తాము. డబ్బుల సౌండ్ అమ్మవారి దగ్గరలోకి వెళ్ళినాక అయితే ఇంకా డబ్బుల సౌండ్ ఎక్కువగా వచ్చేయండి. ఆ డబ్బులు ఇలా కొడుతూనే ఉండాలి. డబ్బులు అయితే కన్ఫామ్గా ఉండాలండి. ఈ విధంగా అయితే మనం బాణం అయితే పట్టుకొని అమ్మవారి గుడి అయితే దగ్గర వచ్చేసామండి. అమ్మవారి గుడికి లోపలైతే మీరు అంటారు కానీ అమ్మవారిని చాలా వరకు నిదర్శనమైన తల్లి. ఈసారి కూడా నేను ఇంకో కోరిక కోరుతున్నానండి, అది కూడా నెరవేరాలి. ఓకేనా, మీ అందరూ కూడా బ్లెస్ చేయండి. నా కోరిక నెరవేరాలని. బాబాయ్ నువ్వు నడవు, నాకు కెమెరా వాళ్ళు ఉన్నారే, ఇలాగ వీడియో తీయలేక ఆ విధంగా అయితే వీడియో తీసి నాకు పోస్ట్ చేస్తారండి చాలా వరకు. థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ చేశారు. ఇక్కడ దగ్గర వీడియోస్ పండుగ చేసిన వీడియోలు సపోర్ట్ చేశారు. అమ్మవారి గుడి చూపిస్తున్నాను కదా, నేనైతే అటు సైడ్ వెళ్తున్నాను. ఎందుకంటే 3 ప్రదక్షిణాలు చేయడానికి ప్రదక్షిణాలు అయితే కన్ఫర్మ్గా చేసేసి ఆ తర్వాత మనం మెట్ల పై నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. నేనైతే ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేసి నాకు యూట్యూబ్ ఛానల్ గురించి కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా. నేను పండగ రోజు చేసిన పూజలు, పండగ రోజు చేసినవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి, కానీ మీకు చూపించడానికి అవ్వలేదు, వీడియోలు అయితే తీయలేదు. మేము ఆ రోజు సాయంత్రం ఏం చేసాము అవన్నీ ఉన్నాయి. కానీ నెక్స్ట్ వీడియోలో బుజ్జు తల్లి బోనం గురించి అయితే నేను చేసింది. ఇప్పుడు చూడండి, ఇలాగే బోనం అయితే నా బోనం పైకి వెళ్ళి అమ్మవారికి ఈ పసుపు మనం చూసాము కదా బోనానికి, ఈ పసుపు ముక్కలైతే తీసేసి అమ్మవారి మీదన ఆ గుండం పైన అయితే వేసేసి వదిలేసి చమురేసి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రసాదం మొత్తాన్ని కూడా అందరికీ పంచాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.